ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డీసీసీ అధ్యక్షులు తూకుంట నరసారెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను, సీల్డ్ వాటర్ బాటిల్స్ ను అందజేశారు. అదేవిధంగా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలును అభినందించారు. రక్తదాతలు ప్రాణదాతలే అని తలసేమియా వ్యాధి చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి ఐవీఎఫ్ మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్, ఐవీఎఫ్ కోశాధికారి కోడిపాక నారాయణ, ఐవీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు గుప్తా, ఐవీఎఫ్ యువసేన సంఘం అధ్యక్షులు నీలా ప్రవీణ్, మండల అధ్యక్షుడు కోడిప్యాక నాగరాజు, పట్టణ అధ్యక్షులు ఉప్పల అశోక్, కోశాధికారి మాలే సంతోష్ కుమార్, కామారెడ్డి ఐవీఎఫ్ సమన్వయకర్త ఎర్రం చంద్రశేఖర్ మరియు ఐవీఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. సహకరించినటువంటి నరసింహులన్న, నారాయణన్న, ప్రవీణ్ అన్న, మిగిలినటువంటి అశోక్ అన్న, మిగిలినటువంటి సభ్యులు బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తలసేమియా వ్యాధి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో 10,000 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు 15 రోజులకు ఒక యూనిట్ రక్తము వారి జీవితాంతం అవసరం ఉంటుంది. ఆ పిల్లల ప్రాణం కాపాడాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది, 5వ తారీఖు నాడు బంజారా హిల్స్లో ఉంది, చందానగర్లో ఉంది, 6వ తారీఖు నాడు ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో ఉంది. మరి ఈ 15 రోజుల కాలంలోనే మరి 3,000 యూనిట్ల రక్తాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరాలకు ఐవీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకరిస్తున్నటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో కూడా మరి 3,500 యూనిట్ల రక్తాన్ని ఐవీఎఫ్ కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆధ్వర్యంలో వివరించి మరి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించుకున్నటువంటి ఘనత ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ దక్కింది. మరి దీనికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. టౌన్ ప్రెసిడెంట్ అశోక్ గారు మరియు ఐవీఎఫ్ ప్రతినిధులు మహిళలుగా స్వచ్ఛందంగా గత 10-15 రోజుల నుంచి ఈ ప్రోగ్రాంను తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రాజేంద్ర నగర్లో ఉన్న హాస్పిటల్లో వాళ్ళు ఎక్కడితే కానీ చాలామంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పటి వరకు గత 1.5 ఇయర్ నుంచి 3,500 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 5,000 యూనిట్లను 3 జిల్లాలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడానికి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈరోజు కోకాన్ పట్టణంలో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలకు నేను పేరు పేరున వందనాలు చెప్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నప్రసాదం అయితేనేమి, మన హెల్త్ క్యాంప్స్ అయితేనేమి, ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్ చదవాలనుకున్నారో, ఐఆర్ఎస్ చదవాలనుకున్నారో వాళ్ళకి ఇంకా రాకుండా ఎవరైనా గరీబ్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ ఉన్న స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నా కానీ వాళ్ళు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ కానీ, ఫుట్బాల్ కానీ ఆడే వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి సపరేట్గా వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 50,000 యూనిట్లను అశోక్ అగర్వాల్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా 6వ తారీఖు నాడు రేఖా గుప్తా గారు కూడా, ముఖ్యమంత్రి గారు మరియు సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. 6వ తారీఖు నాడు 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ముషీరాబాద్ వైస్ హాస్టల్లో కూడా దాదాపు 500 యూనిట్లను రక్తదానం చేయడానికి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రెడీ ఉన్నారు. ఇంకా రక్తదానం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా 3 నెలల కోసం చేస్తే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువతకు చెప్పేది ఏంటంటే రక్తదానం 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఈ రక్తదానం చేయొచ్చు. ఇలా బాలు గారు మా సేవాదల్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సేవాదల్ చైర్మన్ తమ్ముడు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తుండు. ఎక్కడ రక్తదానం అవసరం ఉన్నా ఎవరికైనా కానీ ఒకవేళ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గినా కానీ వాళ్ళని డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి, వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి పోయేసి రక్తదానం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం, అమోఘం, అద్భుతం. ఇలా కామారెడ్డి పట్టణంలో ఎవరిని అడిగినా కానీ బాలు జల్వనుడు ఉండడు. ఇలా మన